దివ్యాంగులు అంటే విభిన్న ప్రతిభ కలిగి సమస్యలను అధిగమించి విజయాలు సాధించే శక్తి ఉన్నవారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ దివ్యాంగ శక్తి పథకాన్ని మంగళగిరిలో లాంఛనంగా ప్రారంభించారు. దివ్యాంగులకు పింఛన్ ఇవ్వడంతో పాటు నెలకు దాదాపు 2,000 ఆదా చేసేలా ఈ పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని సీఎం అన్నారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ దివ్యాంగ శక్తి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్ నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. దివ్యాంగుల కష్టసుఖాలు, బాగోగులు, కూటమి ప్రభుత్వంలో వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటూ సుమారు 11 కిలోమీటర్ల మేర వీరి ప్రయాణం సాగింది. దివ్యాంగ శక్తితో 21 కేటగిరీల్లో 40% కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. సహాయకులతో కలిపి 12,76,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా 207 కోట్ల రూపాయల వ్యయం చేయనుంది. దివ్యాంగులతో కలిసి ప్రయాణించిన చంద్రబాబు, లోకేష్ సీఎం క్యాంప్ కార్యాలయంలో వారితో మాటామంతి నిర్వహించారు. దివ్యాంగులందర్నీ ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి భోజనం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై దివ్యాంగులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి మొదట్నుంచి పనిచేసేది తామేనని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులోనూ దివ్యాంగులను ఆదుకునేలా మరిన్ని ఆలోచనలు చేస్తామని ప్రకటించారు. దివ్యాంగుల గౌరవాన్ని పెంచేందుకే ఈ పథకం అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. చంద్రబాబుతో విందు భేటీ తర్వాత దివ్యాంగులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఉచిత బస్సుకు మా కుటుంబాల్లో చాలా ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈరోజు మా దివ్యాంగ మిత్రులందరినీ కూడా చంద్రబాబు గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఆయనతో పాటు మా అందరిని కూర్చోబెట్టుకుని భోంచేస్తూ మా యొక్క సాధక బాధలని తెలుసుకొని మాకు అనేక విషయాలుగా అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆర్థికంగా భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర ఉండి ప్రతి ఒక్క దివ్యాంగుని సమస్య ఏందో అన్ని దగ్గరుండి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఏమైనా కావాలంటే కూడా మీకు నా ద్వారా జరగబోయేవి ఇంకా చాలా ఉన్నాయని కూడా తెలియజేయడం జరిగింది. దివ్యాంగుల గౌరవం పెంచేలా ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. దివ్యాంగుల్లో పట్టుదల ఎక్కువన్న ఆయన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ప్రశంసించారు. వికలాంగుల ఆత్మగౌరవం ఎంతో ముఖ్యమని లోకేష్ స్పష్టం చేశారు. దివ్యాంగుల యోగక్షేమాలను, ప్రభుత్వం నుంచి అందుతున్న లబ్ధిని చంద్రబాబు, లోకేష్ అడిగి తెలుసుకున్నారు. పింఛన్ అందుకున్న తర్వాత ఐబీఆర్ కాల్స్, సీఎం సందేశం వస్తున్నాయా అని వాకప్ చేశారు. తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని దివ్యాంగులు విజ్ఞప్తి చేశారు.